కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదోని జిల్లా సాధన సమితి నాయకులు బంద్కి పిలుపునివ్వడంతో పలువురిని అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆదోని కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని 5 నియోజకవర్గాలలో ఆదోని జిల్లా సాధన సమితి పిలుపునిచ్చింది. ఆర్టీసీ బస్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంత అభివృద్ధి జరగాలి అంటే ఆదోని జిల్లా ఏర్పాటు కావాలని సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. 47 రోజులుగా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. ఈ రిలే నిరాహార దీక్షలకు రాయలసీమ పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని జిల్లా కేంద్రంగా చేయాలని, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని, విద్యా వైద్యం ప్రజలకు అందాలని, అంతేకాకుండా సాగునీరు తాగునీరు అందుబాటులోకి తీసుకొస్తూ ఆర్డీఎస్ కుడికాలువ, గుండ్రేవుల, వేదవతి లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సముచితమైనటువంటి డిమాండ్లు చేస్తా ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యమానికి అధికార పక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి బీజేపీ, జనసేన లాంటి పార్టీలు కూడా ముందుకొచ్చి మద్దతు తెలియజేసిన పరిస్థితి ఇక్కడ ఉన్నది. కాబట్టి వామపక్ష మిత్రపక్ష సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి 5 నియోజకవర్గాలలో బంద్ను సంపూర్తిగా చేస్తా ఉంది. ఈ యొక్క బంద్కు ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే ఈ ఆదోని జిల్లా జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేర కొరకు ఎమ్మెల్యేలో కూడా జేఏసీ ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ను పాటించడం జరుగుతుంది. ఈ బంద్లో చాలామంది పాల్గొనడం స్వచ్ఛందంగా బంద్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రధానంగా ఈ రాజకీయ అధికార పార్టీ తప్ప మిగతాటువంటి రాజకీయ పార్టీలు కానీ, అదేవిధంగా ప్రతి తనటువంటి వామపక్ష పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలు, కుల సంఘాలు అన్నీ కూడా ఈ యొక్క